లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. నా దగ్గరికి ఎవరు రాలేరు అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు ఎదురుగా వచ్చి నుంచున్నావు. ప్లీజ్. యు నో వాట్ విక్రమ్, మీరు ఎదురు చూసేది ఏదీ నా దగ్గర నుంచి దొరకబోయేది లేదు. ఎందుకు తెలుసా? 5 నిమిషాల్లో నేను చనిపోతాను. ఏంట్రా 5 నిమిషాల్లో చనిపోయేవాడు ఫిష్ ఫ్రై చేస్తున్నాడా అనుకుంటున్నావా? చేప జీవితానికి నాకు ఒక చిన్న కనెక్షన్ ఉంది. చేప ఎప్పుడు ఎండే తెలియకుండా నీళ్లలో సంతోషంగా అది జీవిస్తూ ఉంటుంది. అది చూస్తున్నా నీళ్లకి బయటున్న మిగతా జీవులన్నీ చేపని చూస్తే అసూయపడతాయి. కానీ హఠాత్తుగా ఒక గేలంలోనో లేకపోతే ఒక వలలోనో ఆ చేప ఇరుక్కుందంటే ఆ నీళ్ల నుంచి బయటకొచ్చి ప్రాణాలకి పోరాడుతూ చనిపోతుంది. ఆలోచించి చూడు, సంతోషంగా జీవిస్తున్న చేప జీవితం హఠాత్తు మరణం. అప్పుడు ఆ చేప పాపమే కదా. ఆ చేప లాంటి వాడిని నేను. బాగా వెళుతున్న నా జీవితంలో హఠాత్తుగా ఒక విషాదం. హార్న్ కొడుతున్నాను కదరా, రివర్స్ తీవేంట్రా? నువ్వు తీయొచ్చు కదా. నా తల్లి చనిపోయింది. నా జీతం చాలేదని నా వైఫ్ డివోర్స్ చేసి వెళ్ళిపోయింది. లోన్లీనెస్. నేను ఎవరనేది తెలియకుండా ఆడుకుంటున్నారు. ఏం కావాలరా మీకు? నెమ్మదిని వెతుక్కుంటూ తిరిగా. డబ్బు, మణి ఇవే మనశ్శాంతిని ఇస్తాయని నేను నమ్మటం మొదలుపెట్టాను. అప్పటి నుంచి ఇటువంటి పని చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను గొడవపడే మూడ్లో అస్సలు లేను. వీళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పు. వీడు నన్ను క్షమాపణ అడిగే వరకు ఇక్కడి నుంచి వీళ్ళెవరూ కదలరు. That's Onal felt. Money is the most powerful weapon in this world. కానీ నాకు తెలుసు, నా జీవితం విత్తనాన్ని విత్తినవాడే ఫలితాన్ని పొందాలి. ఈ చేపకు పట్టిన గతే నీ ప్రారంభం. చేపకి గేలంలాగా నాకు నువ్వు వచ్చావు, కానీ ఈ చేపలాగా నేను ప్రాణాలకి పోరాడుతూ చావను. చాలా హాయిగా